ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా చెప్పెను. సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైనది. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రమాణాలాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించెదను. ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎలాంటి కష్టము రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండుట చేత తమకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించి తిని, కాన నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్నును నా వంశాన్ని పావనం చేసి కృతార్థుని చెయ్యండి. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహానికి విచ్చేసితిరి. నేను ధన్యుణ్ణైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూచి భాగ్యం కలిగింది. మహానుభావ, నా మనస్సు సంతోషంతో మిమ్మల్ని ఎలా స్తుతించాలో తెలియకున్నాను. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడి ఉంటాను. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు కలవాడనై ఉండేటట్లు ఆశీర్వదించి సహభక్తి భోజనానికి దయచేయండి అని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానం. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడివి. నేను నీకు నమస్కరించినచో నాకన్నా చిన్నవాడి వగుట వలన నీకు ఆయక్షీణం కలుగును. అందుచేత నమస్కరించటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక తీర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపం కలగజేసినందులకు నేను తగిన ప్రాయచిత్తాన్ని అనుభవించి తిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యము. ఆ మహాముని అలా పలికి అంబరీషుని అభిష్టంతో పంచభక్ష పరమన్నాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తన ఆశ్రమానికి వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినాన జరిగింది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి గొప్పదో గ్రహించితివా? ఆ దినము విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపు నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టత, మహిమ. ఈ దినాన్ని చేసిన పుణ్యాలు ఇతర దినాల కంటే అధిక ఫలాన్నిచ్చును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములు చేసి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును, అట్టివాని సర్వపాపములు పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు అతి ప్రీతికరమైంది. ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజించాలి. ఎవరికైతే వైకుంఠంలోని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చెయ్యవలెను. ఏ ఒక్కటియూ విడువకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరము. దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయము లేదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనా అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక
కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు తరించిరి. ఈ కథ ఎవరు చదివినను వినినను సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించిరి. 29వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.